సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్‌లు జంటగా నటించిన 'పుష్ప 2 ది రూల్' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3 ఏళ్ల తర్వాత 'పుష్పరాజ్' ఇలాంటి మ్యాజిక్ చేశాడు. తన నేర సామ్రాజ్యాన్ని ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎలా చేర్చాడు? ఎర్రచందనం సిండికేట్‌తో పాటు రాజకీయాలను ఎలా శాసించాడు? బన్వర్ సింగ్ షెకావత్‌పై ఎలా పైచేయి సాధించాడు? ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన 'పుష్ప 2' తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్ సాధిస్తుందనేది ప్రేక్షకుల మధ్య డిస్కషన్ నడుస్తోంది. 'పుష్ప 2'ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా, ప్రమోషన్ కార్యక్రమాలు దీనికి అదనం. ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగపతి బాబు, రాము రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'పుష్ప 1' బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్, టీజర్, అల్లు అర్జున్ లుక్ అన్నీ 'పుష్ప 2'పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇందుకు తగ్గినట్టుగానే 'పుష్ప 2 ది రూల్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, హిందీ, ఓవర్సీస్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప 2' రికార్డు స్థాయిలో 617 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. ఇక నాన్ థియేటర్ రైట్స్ కింద 425 కోట్ల వ్యాపారం చేసింది 'పుష్ప 2'. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 275 కోట్లతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుందంట. అలాగే శాటిలైట్ రైట్స్ కింద 85 కోట్లు. 65 కోట్లు మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి గతంలో ఏ తెలుగు సినిమాకు జరగని స్థాయిలో వ్యాపారం చేసిందంట. దీంతో 1200 కోట్ల గ్రాస్, 620 కోట్ల షేర్ లక్ష్యంగా 'పుష్ప 2' బరిలో దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11,000 స్క్రీన్లలో 'పుష్ప 2'ని రిలీజ్ చేశారు మేకర్స్. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్ము రేపిన 'పుష్ప 2' ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు అల్లు అర్జున్. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా 'పుష్ప 2 ది రూల్' ఓపెనింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తుంది. మొత్తం తొలి రోజు 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ 100 కోట్లు, హిందీలోనూ 60 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 35 కోట్లు, ఓవర్సీస్‌లో 60 కోట్ల చొప్పున గ్రాస్ వసూలు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి 'పుష్ప' గాడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.